మధురిమకు స్వాగతం. నేను మీ పద్మజ. ఈరోజు మన వరంగల్ జిల్లాలోని మరొక రుద్రమని కలుస్తున్నాము. అతి చిన్న వయసులోనే వైద్య రంగంలో ముందంజలో ఉంటూ తను ఒక ప్రముఖ గైనిక్ డాక్టర్గా ముందున్నారు. ఒక వైద్య రంగంలోనే కాకుండా అనేక సామాజిక సేవా రంగంలో కూడా ముందున్నారు శ్రీమతి ప్రీతి దయాల్ గారు. నమస్తే అండి డాక్టర్ ప్రీతి గారు. నమస్తే. వరంగల్ టీవీకి స్వాగతం. థ్యాంక్ యూ అండి. మేడం, అంటే అతి చిన్న వయసులోనే మీరు ఒక యాక్చువల్గా మనం క్యాజువల్గా తీసుకుందామంటే డాక్టర్ అవ్వాలి అనేది ఒక చాలా గట్టి నిర్ణయం. అతి చిన్న వయసులోనే మీరు ఒక మంచి గైనిక్ డాక్టర్గా అయ్యి, అంటే దీనికి కారణం ఎవరు? మీరు ఈరోజు ఇలా వైద్య రంగంలో ముందుండడానికి మెయిన్గా డాక్టర్ మన ఇండియాలో ముఖ్యంగా అండి డాక్టర్ కావాలంటే మెయిన్గా మన పేరెంట్స్ ప్రభావమే మన మీద ఎక్కువ ఉంటుంది. నేను నా చిన్నతనంలో ఉన్నప్పుడు నాకు ఐఏఎస్ ఆఫీసర్ కావాలనే కోరిక చాలా ఉండేది. కాకపోతే మా నాన్నగారు ఫస్ట్ లైఫ్లో మనకంటూ ఒక సెటిల్మెంట్ కావాలి, మన ద్వారా డైరెక్ట్గా ప్రజలకి సేవ అనేది జరగాలి, ఫస్ట్ నువ్వు ఒక దాంట్లో సెటిల్ అయ్యి యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అన్నట్టుగా నన్ను మోటివేట్ చేశారు. దానివల్ల నేను వైద్య రంగం సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే మెయిన్గా మామూలుగా చిన్నప్పటి నుండి చాలామంది నేను డాక్టర్ అవ్వాలి అని, యాక్టర్ అవ్వాలి అలాంటి, అంటే మామూలుగా అన్నీ అట్లా కాకుండా మీరు ఒక డాక్టర్గానే సెటిల్ అయ్యారు. అవును. అంటే దీని వెనకాల మీ బాల్యంలో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? నా చాలా చిన్నతనంలో మా మదర్ ఒకసారి మమ్మల్ని మా ఇంటి దగ్గరే అండి, ఫోర్ట్ వరంగల్, కిలా వరంగల్ అని అంటారు కదా, అక్కడ రుద్రమదేవి కాలం నాటి కట్టడాలు అవన్నీ శిథిలావస్థలో ఉండేనమాట. సో అవన్నీ అడిగి నేను మా మదర్ని అడిగాను, ఏంటమ్మా ఇవన్నీ ఇలా ఉన్నాయి, ఏంటి అసలు ఇవి అని అంటే, అప్పుడు మా మదర్ నాకు రుద్రమదేవి స్టోరీ చెప్పారనమాట. హౌ గ్రేట్ క్వీన్ షీ వాజ్, అంటే ఆ రోజుల్లో తను ఎంత బాగా ఫైట్ చేసింది చాలామందితో, హౌ షీ ఎస్టాబ్లిష్డ్ కింగ్డమ్, అదంతా చెప్పినప్పుడు నేను అరే ఇంత గ్రేట్ లేడీయా అంటే, నాకు అప్పుడు ఆ స్టోరీస్ విని అదంతా వల్ల నాకు ఆడవాళ్ళైతే ఇట్లా తక్కువ, మగవాళ్ళు ఎక్కువ అలాంటి ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు. అంటే వరంగల్లో ఆ ఎంపవర్మెంట్ మేబీ బికాస్ ఆఫ్ క్వీన్ రుద్రమాదేవి వి గెట్ ఇన్స్పైర్డ్. అయితే నేను అనిపించింది, అయ్యో ఇంత బాగా రూల్ చేసింది తను, ఇవన్నీ ఇలా ఉన్నాయి, నేను పెద్దగా అయిన తర్వాత నేను ఇట్లా ఇవన్నీ బాగా చేయాలి మమ్మీ, నేను ఇవన్నీ బాగా చేయాలి అని నేను మా మదర్ని అడిగాను అనమాట. అప్పుడు మా మమ్మీ అంది, నువ్వు అలా చేయాలంటే ఇప్పుడు మన కలెక్టర్ శాలిని మిశ్రా ఉంది కదా, అప్పుడు తను మన లేడీ కలెక్టర్ షీ వాజ్, అప్పుడు వరంగల్ అంతా వాళ్ళు చాలా బ్యూటిఫికేషన్ చేశారు శాలిని మిశ్రా మేడం. అప్పుడు తను నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్, నువ్వు కూడా అలా అయితే నువ్వు దీన్ని అంత బాగా చేయగలవు అని మా మదర్ అలా చెప్పారనమాట. సో అప్పుడు నేను స్ట్రాంగ్గా అనుకున్నాను, ఏదో ఒక రోజు ఇట్లా పెద్ద ఆఫీసర్ అవ్వాలి, ఇదంతా బాగా చేయాలి, మా వరంగల్లో ఇంత బాగా ఉంది కదా అని అప్పుడు అలా అనిపించింది. ఎప్పుడు నా థాట్స్ అన్నీ అటువైపే ఉండేది కానీ, బట్ స్టిల్ కమింగ్ ఫ్రమ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సెటిల్మెంట్ కూడా ముఖ్యం కదండి మనకి. సో అప్పుడు డాక్టర్ ఫస్ట్ ఇలా వెళ్దాం, ఈ రూట్లో వెళ్దాం అన్న తర్వాత డైరెక్ట్గా ప్రజలకి సేవ అనేది చేయడంలో చాలా సాటిస్ఫాక్షన్ అనేది దొరికిందండి. మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే మీరు ప్రెగ్నెంట్ అంటే లేడీ, డెలివరీ టైమింగ్స్లో 10 నిమిషాలలో డెలివరీ చేస్తారు అనేది ఒక కామన్ థింగ్ అంటే వినబడింది. అంటే అది ఎలా సాధ్యమవుతుంది? అంటే ఒక ప్రీతి డాక్టర్ గారికి ఇది ఎలా సాధ్యమవుతుంది? అంటే మనము దాని మీద ఫస్ట్ ఒకటి ప్యాషన్ ఉండాలి, 2 డెడికేషను, హార్డ్ వర్క్, తర్వాత అందులో స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలనే కోరిక. యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ స్కిల్స్. అలా చేసినప్పుడు నిజంగా అవి ఇండికేటెడ్ ఉన్న కేసెస్లో కొన్ని ఫాస్ట్గా జరుగుతాయండి. కానీ ఏ సర్జన్ కాంపిటెన్సీ మనం ఫాస్ట్నెస్ మీదనో దాని మీదనో డిపెండ్ చేయకూడదు. పేషెంట్కి కరెక్ట్గా త్రూ ద ప్రాసెస్ ఆఫ్టర్ ద సర్జరీ లాంగ్ టర్మ్లో కూడా పేషెంట్కి ఏం కాంప్లికేషన్స్ లేకుండా చూసుకోగలగమే కరెక్ట్ సర్జన్ యొక్క లక్షణం అండి. అంటే మామూలుగా మేడం మీరు ఒక అంటే గైనిక్ డాక్టర్, ఈ మధ్యలో అంటే చిన్న పిల్లలు ఇదివరకు అయితే 14-15 years అట్లా మెచ్యూర్ ఏజ్ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే 8 years వాళ్ళు కూడా మెచ్యూర్, అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల ఏమో తెలియదు, పిల్లలు అలా అవుతున్నారు. అలాంటి పిల్లలకి అంటే ఎట్లా ఉండాలి? ఆ పిల్లలకి మీరు ఎలాంటి అంటే చెప్తారు? ఒకప్పుడు ఏజ్ ఆఫ్ మినార్కీ అండి, అంటే పెద్ద మనిషి అయ్యే వయసు, ఇట్ వాజ్ అరౌండ్ 12 to 14 years. దిట్ వాజ్ నాట్. ఇప్పుడు అది 8 to 10 years దాకా కూడా రెడ్యూస్ అయింది. ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ ప్రభావమే అండి. మోడర్నైజేషన్, వెస్టర్నైజేషన్, కలుషితమైన ఆహారం, ముఖ్యంగా
పాలల్లో పెస్టిసైడ్స్, మళ్ళీ ఆవులకి మనకి ఏవైతే పాలిస్తో వాళ్ళకి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ ఇవ్వడము, దానివల్ల పిల్లలు చిన్న వయసులోనే హార్మోన్స్కి ఎక్స్పోజ్ అవ్వడము, కెమికల్స్కి ఎక్స్పోజ్ అవ్వడము, జంక్ ఫుడ్కి అలవాటు పడడము. చిన్నప్పుడు మనకు హాలిడేస్ అంటే ఏంటండి, మనం గ్రౌండ్లో వెళ్ళి చక్కగా ఆడుకునే వాళ్ళము, మంచి ఎక్సర్సైజ్ ఉండేవి, మనకు డ్రిల్ మాస్టర్ ఎక్సర్సైజెస్ ఉండేవి, మనకు గేమ్స్ పీరియడ్ ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఎంతసేపటికి మార్నింగే వెళ్ళాలి, సెమీ రెసిడెన్షియల్ అంటారు, రెసిడెన్షియల్ అంటారు, స్ట్రెస్లో పెడుతున్నారు పిల్లల్ని. ఇలాంటి అనేక కారణాల వల్ల పేరెంట్స్ కూడా ఓవర్ ప్యాంపరింగ్, ఏది అది మంచిది కాదండి. ప్రేమైనా గారాభమైనా ఏదైనా వాళ్ళని కరెక్ట్ చేసే చోట కరెక్ట్ చేయాలి, వాళ్ళకు చెప్పే చోట చెప్పాలి. ఎందుకంటే ఒక పర్సనాలిటీ ఫామ్ అవ్వడానికి ఫస్ట్ 12 years చాలా ఇంపార్టెంట్. వాళ్ళ లైఫ్ లుకింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే ఇప్పుడు మనం నేర్పించిన అలవాట్లే రేపు వాళ్ళకి ఉంటాయి కదండి. సో ఆ విషయంలో డెఫినెట్గా స్ట్రెస్ చేయాలి. ప్రతి పేరెంట్స్ దే షుడ్ వాచ్ ఆన్ దేర్ ఫుడ్, దేర్ ఎక్సర్సైజ్, దేర్ స్ట్రెస్ లెవెల్స్, ఇవన్నీ చూసుకోవాలండి. అంటే ఒక టీచర్ అనేది ఒక గైడెన్స్ లాగా ఉంటారు. అలా మీ లైఫ్లో ఎవరైనా మంచి టీచర్ అట్లా ఎవరైనా ఉన్నారా? all my life I owe to my school అండి. And I thank my parents for selecting such a beautiful school for me, Platinum Jubilee High School. అసలు ఎంత మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే, మనకు ఏది వాళ్ళు డైరెక్ట్ లెసన్గా ఇచ్చి ఇది క్వశ్చన్, ఇది ఆన్సర్, ఇది చదవండి, దీనికి ఇది వస్తాయి. మాకు అసలు అప్పుడు ఇట్లా గైడ్స్ ఉంటాయి. అప్పుడు విక్రమ్ సిరీస్ ఫేమస్. అసలు అలాంటివి ఉంటాయని కూడా మాకు తెలియదు. ఎనీథింగ్ వీ షుడ్ గో టు ద లైబ్రరీ, సర్చ్ ఇన్ ది ఎన్సైక్లోపీడియాస్, డూ అ సెమినార్, ప్రజెంట్ ఇట్. అన్ని రంగాల్లో ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఇవాళ ఎట్లా అయిపోయిందంటే, వెళ్ళాలి, బుక్స్ తీసుకోవాలి, చదవాలి, ఎగ్జామ్స్. అది ఎడ్యుకేషన్ కాదండి. లైఫ్లో ఎలా లీడ్ చేయాలి? లైఫ్ అంటే ఇట్ ఈస్ యువర్ పర్సనల్ ఇష్యూ, ఇట్స్ అ ప్రొఫెషనల్ ఇష్యూ, సోషల్, ఫైనాన్షియల్, అన్ని విషయాల్లో మనం గట్టిగా ఉండాలి కదా. అట్లాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ చాలా స్కూల్లో నేర్పించారండి. ఐ ఓ ఎవ్రీ టీచర్ of that school and the education system they have exposed us to అండి. that was such a beautiful experience మాకైతే ఆ 10-12 years. చాలా మంది టీచర్స్ ఉన్నారు. ముఖ్యంగా మా మారుతి టీచర్, మా తెలుగు టీచర్ అయితే మాకు బాగా లైఫ్ స్కిల్స్ బాగా నేర్పించేవారండి ప్లాటినం జూబ్లీలో. ఐ ఆల్వేస్ రిమెంబర్ హర్. నేను ఏ డెసిషన్ తీసుకున్నా, ఏది ఎక్కువ ఆలోచించినా నాకైతే మా మారుతి టీచర్ అయితే వెంటనే గుర్తొస్తారు. అయితే మేము మామూలుగా ఇప్పుడు డెలివరీ లేడీస్ అట్లా వస్తూ ఉంటారు కదా హాస్పిటల్, అంటే మీరు అట్లా తీసుకుంటే ఎక్కువ మంది ఉమెన్కే ఇప్పుడు అవార్డ్ సెక్షన్స్ చాలా, అంటే అవార్షన్స్ బాగా అవుతున్నాయి. అంటే అవి ఎందుకు అవుతున్నాయి? అంటే వాటికి రీజన్స్ ఏంటి? ఉమెన్ అంటే వీక్ అవ్వడము, రీజన్స్ వీటి అంటే ఎందుకు ఇలా జరుగుతుంది ఉమెన్కి? అండి, విత్ టైమ్ మన హ్యూమన్ బీయింగ్స్లో చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వెనకటి కాలంలో 14 yearsకే కన్నారు, 15 yearsకే కన్నారు. ఇప్పుడు కూడా అట్లనే ఏం తక్కువ అని ఉంది. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ యాజ్ అ లాఫుల్ సిటిజన్స్ ఆల్సో ఇప్పుడు 18 years నుంచి 21 years చేశారండి మినిమం మ్యారేజ్ ఏజ్ అనేది. ఎందుకంటే ఇట్ టేక్స్ ఉమెన్ టు ఫార్మ్ హర్ ఆర్గన్స్ కదా. యూట్రస్ ఫామ్ అవ్వాలి, హార్మోన్స్ అన్నీ ఒక చోటు ఉండాలి, ఆ ప్రెగ్నెన్సీకి సహకరించాలి. చాలా బాల్యంలోనే వివాహాలు చేసేసి 16, 17, 18 yearsకి చేసేసి వాళ్ళని వెన్ వీ ఫోర్స్ దెమ్ టు గో ఫర్ ప్రెగ్నెన్సీస్, వాళ్ళకి అసలు వాళ్ళ బాడీ మీద ఐడియా అనేది లేదు. ఇప్పుడు పిల్లలు ఎట్లా అండి, ఎక్కువ చదువు మీదనే వాళ్ళది ఆశ, అదంతా. దే ఆర్ నాట్ అవేర్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ దర్ బాడీ. అదొకటి. ముఖ్యంగా మళ్ళీ వాళ్ళ ట్రీట్మెంట్ వెన్ దే గో టు దేర్ ఇన్లాస్ ప్లేస్. టచ్వుడ్ ఇప్పుడు అందరు చాలా బాగున్నారు, బట్ స్టిల్ కొన్ని ప్లేసెస్లో అప్పటిదాకా గారభంగా పెంచుతున్నారు పిల్లని. ఒకప్పుడు అంటే పొలాల పనులకు వెళ్ళేవాళ్ళు, అలా చేసేవాళ్ళు. సడన్గా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్, ఒక క్లోజ్డ్ సిస్టమ్ నుంచి వెళ్ళగానే కొంచెం బరువు చేసే పనులు, కొంచెం దూరం ప్రయాణాలు, అక్కడ వాళ్ళ శక్తికి మించిన పనులు చేయడం, అవన్నిటికి ఎక్స్పోజ్ అవ్వడం, స్ట్రెస్ ఒకటి, ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి, చాలా రకరకాల కారణాలండి. ఇంకా కలుషితమైన ఆహారం అనేది ఇట్స్ అ మేజర్ కాజ్ అండి. అంటే మామూలుగా అబార్షన్స్ అవ్వడానికి, అంటే మామూలుగా నీడీ ఉమెన్ అలాంటి వాళ్ళని తీసుకుంటే వాళ్ళలో ఎక్కువ అబార్షన్స్ అవుతుంది. అవును అవును. అంటే ఎందుకు, అంటే వాళ్ళలో ఎందుకు అలాంటివి జరుగుతున్నాయి? ఒకటి మాల్ న్యూట్రిషన్ అండి. ఫుడ్ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయరు. మామూలుగా ఒక ప్రెగ్నెన్సీ ఉమెన్కి నార్మల్ ఉమెన్ కావాల్సిన దానికంటే క్వాంటిటీ ఎక్కువనే కావాలి, ఒక 300 calories. దాంతోపాటు క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అంటే మంచి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ తెచ్చిచ్చే వాళ్ళు నిజంగా ఉన్నారా, అదొక క్వశ్చన్ చేసుకోవాలి. ప్లస్ వాళ్ళు వాళ్ళ జీవనం
గడపడానికి భార్యాభర్తలు ఇద్దరు పనిచేయాల్సిన పరిస్థితి. ఆల్రెడీ ప్రెగ్నెన్సీస్ అనేవి చాలా వీక్ అయిపోతున్నాయి. ఎందుకు అని అంటే చెప్పాం కదా, వీఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు మెనీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అండ్ మెనీ పెస్టిసైడ్స్ అండ్ మెనీ పొల్యూటెంట్స్. ఆల్రెడీ ప్రెగ్నెన్సీస్ వీక్గా ఉంటున్నాయి. ప్లస్ మళ్ళీ వీళ్ళు ప్రెగ్నెన్సీలో కూడా రెస్ట్ తీసుకోకుండా అయ్యో నా ఫ్యామిలీ గడవాలి, ఇల్లు చేయాలి అని హెవీ వెయిట్ లిఫ్టింగ్కి దానికి వెళ్ళి ట్రెడిషనల్ కూడా కొంచెం యూజ్ అవుతుంటాయి. ట్రెడిషనల్ వైస్ కూడా అంటే అలాంటివి కూడా కొంచెం చూసానండి. ఐ థింక్ మెనీ పీపుల్ గెట్ అఫెండెడ్, బట్ వీ నీడ్ టు స్పీక్. ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. అదేమవుతుందంటే చాలా ఎడ్యుకేటెడ్గా పెరుగుతారు పిల్లలు, గారభంగా పెరుగుతారు. ఇప్పుడు స్కూల్లో అయినా, ఇంటర్ కాలేజ్లో అయినా, మన డిగ్రీలో అయినా ఎలా ట్రీట్ చేస్తారు మనల్ని. వి ఫీల్ ఆర్ సెల్స్ ఆఫ్ ఎ ప్రిన్సెస్. వాట్ అంతే కదా, మన పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని ఒక మంచి ప్రిన్సెస్ లానే పెంచుకుంటారు. అంటే అది అక్కడ ఏమవుతుందంటే సడన్ షిఫ్ట్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్. సడన్గా అత్తగారింటికి వెళ్ళగానే చాలామంది మదర్ ఇన్ లాస్ హస్బెండ్స్ ఇప్పుడు అండర్స్టాండింగ్గా ఉన్నారు, కానీ బట్ స్టిల్ కొన్ని చోట్లలో ఏంటంటే అత్త ఉన్నారు బావ ఉన్నారంటే కిందనే కూర్చోవాలి. పాపం 9 months పొట్ట ఉంటుంది, తనకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటే తప్పు లేదు, తనకి నిజంగా కూర్చోవాలని ఉంటే తప్పు లేదు. కానీ నీకు బాధ ఉన్నా అవస్థ ఉన్నా మ్యాండేటరీగా నువ్వు కింద కూర్చోవాలి. ఇలాంటి కొన్ని ట్రెడిషన్స్ ఓకే. రెస్పెక్ట్ ఇవ్వడం ఈజ్ డిఫరెంట్. రెస్పెక్ట్ షుడ్ బి గివెన్ అండ్ ఎర్న్డ్. రెస్పెక్ట్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఖచ్చితంగా ఇలానే కూర్చోవాలి అనేది డిఫరెంట్ అండి. సో అలాంటివి కూడా కొన్ని చిన్న చిన్న మోరల్ సపోర్ట్ అనేది అమ్మాయిలకి అవసరం. అంటే హస్బెండ్ అర్థం చేసుకోవాలి, మదర్ ఇన్ లా ఫ్యామిలీ అర్థం చేసుకోవాలి. వాళ్ళకు ఇచ్చే డిగ్నిటీ, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తేనే ఫ్యూచర్లో మళ్ళీ మన ఫ్యామిలీ కలిసి ఉండాలంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ హెల్ప్ చేస్తాయండి వాళ్ళకి. మేడం అంటే మామూలుగా మీకు గత 10 సంవత్సరాల నుండి మంచి గైనిక్ డాక్టర్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఇప్పుడు గైనిక్ పరంగా ఉమెన్ అంటే మోనోపోస్టేజ్ కానీ సాధారణంగా సమస్యలన్నీ హెల్త్ పరంగా ఉమెన్ వస్తాయి. దీనికి సంబంధించి WHO కూడా అన్ని నిర్దేశకమైన సూత్రాలను పెడుతూ ఉంటుంది. దానికి సంబంధించి మీరు ఉమెన్కి ఎలాంటి సందేశాలు ఇస్తారు? ఉమెన్ మెన్ అందరికీ నేను ఇచ్చేది ఏంటంటే అండి, హెల్త్ ఈజ్ నాట్ జస్ట్ మియర్ యాబ్సెంట్ ఆఫ్ డిసీజ్ అండి. అంటే మీకు ఒక వ్యాధి ఒక రోగం లేదు అని అంటే మీరు హెల్తీగా ఉన్నట్టు కాదు. అకార్డింగ్ టు WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ ద కంప్లీట్ వెల్బీయింగ్ ఆఫ్ యువర్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ స్టేట్ అండి. అంటే ఫిజికల్గా మీరు బాగుండాలి, మెంటల్గా బాగుండాలి, సోషల్గా బాగుండాలి. ఓకే, చాలామంది మన ఇండియాలో ఇంకా దెర్ ఇస్ అ స్టిగ్మా టు టాక్ అబౌట్ మెంటల్ ఇష్యూస్. ఇప్పుడు డెలివరీయే తీసుకుందామండి. డెలివరీ తర్వాత చాలామంది ఉమెన్ దే గో ఇన్ టు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. దాన్ని అడ్రస్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఉమెన్ ఇట్లా డెలివరీ అయిందంటే దే ఎక్స్పెక్ట్ ద ఉమెన్ టు స్టాండ్ అప్ ద నెక్స్ట్ డే, బ్రెస్ట్ ఫీడ్ హర్ బేబీ, వాక్, మళ్ళీ డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అందరికీ వండి పెట్టాలి, అన్నీ చేయాలి. అదే ఇప్పుడు ఒక అబ్బాయికి సపోజ్ సే ఆపరేషన్ అయింది అనుకుందాం, ఒక హర్నియానో ఏదో అయింది అనుకుందాం, ఒక 6 months వరకు అతన్ని ఎవరు టచ్ కూడా చేయరు. సరే దే హ్యావ్ దేర్ ఓన్ ఇష్యూస్, వెళ్ళి సంపాదించాలి, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఉమెన్ అన్నగానే డెలివరీ అన్నగానే ఇట్స్ అ వెరీ నార్మల్ ప్రాసెస్. ఏముంది లే మేము అన్ని చేసుకోలేదా, అది అలా వెళ్ళిపోతారు. సో ఆ టైంలో అండి ఎమోషనల్ సపోర్టు, మెంటల్ సపోర్టు చాలా అవసరం ఉమెన్కి. మెంటల్ ఇష్యూస్ అడ్రస్ చేయాలి, ప్లస్ సోషల్ ఇష్యూస్. ఇప్పుడు ఇప్పుడు చాలామంది డెలివరీ ఉమెన్ నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఏంటి, డిగ్రీ డిస్కంటిన్యూ, లేకపోతే ఆల్రెడీ బీటెక్ అయిపోయి, ఎంటెక్ అయిపోయి, లేకపోతే MBBS అయిపోయి కూడా చాలామంది దే గో యాజ్ వైఫ్స్. వెంటనే ప్రెగ్నెన్సీ, వెంటనే ఇది. అంటే వీఆర్ బయాలజికలీ ఛాలెంజ్డ్ కదా. ఇప్పుడు పిల్లలు, ఈ డెలివరీ, ఈ కాన్సెప్ట్ లేకపోతే మనం మెన్తో ఈక్వల్గా సైమల్టేనియస్గా మనం కూడా ముందుకు వెళ్ళిపోతాం కదండి ఇన్ ద కెరియర్, ప్రొఫెషన్ అన్నిట్లో. వెన్ వీ హ్యావ్ దిస్ హిండ్రెన్స్, వెన్ వీఆర్ forming certain families are what? We are community, we are forming a nation. సో దానికి ఒక కుటుంబ వ్యవస్థ, ఒక సామాజికంగా కూడా we need to help the women. చాలా ఇంపార్టెంట్ అది. మీరు ఫిజికల్గా సపోర్ట్ చేయాలి, మెంటల్గా సపోర్ట్ చేయాలి, సోషల్గా సపోర్ట్ చేయాలి. సోషల్ ఆస్పెక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీబడి. సోషల్ అంటే ఏంటండి, అవర్ ఫైనాన్షియల్ స్టేటస్, అవర్ ఎడ్యుకేషన్, అవర్ లిటరసీ, మన చుట్టుపక్కల ఉన్న మన హాస్పిటల్ ఫెసిలిటీస్, మన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇప్పటికీ ఎన్నో ఉన్నాయండి, ఎన్నో విలేజెస్. అదే మన జనగాంలోనే వాన పడితే వాగు తెగిపోయి చాలామంది మన వరకు రాలేరు. అండ్ వెన్ వీ డిడ్ మెడికల్ క్యాంప్స్ ఇన్ ఇంటీరియర్ పార్ట్స్ ఆఫ్ ఏటూర్ నాగరం, అక్కడైతే ఇంకా అసలు
అసలు ఎక్స్ట్రీమిస్ట్ ఎందుకు అవుతారు మనుషులు అంటే అవి చూస్తే అర్థమవుతుందండి. మేము ఒక్కసారి పలిమల అనే ఒక ప్లేస్లో వెన్ వీ వెంట్ ఫర్ అ క్యాంప్, అసలు మా వెహికల్ వెళ్ళలేదు, మేము కూడా దిగి మా చెప్పులు తీసి వాగు దాటి మేము వెళ్ళాల్సి వచ్చింది. అంటే జస్ట్ ఇమాజిన్, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ అనే కాదు, ఎవరికైనా ఇప్పుడు మెయిల్కైనా ఒకవేళ సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, ఏదైనా వచ్చింది అంటే వాళ్ళు రావాలంటే ఎంత కష్టం అండి. సో హెల్త్ అనేది ఆ పాయింట్ మీద మనం WHO ఇచ్చే డెఫినేషన్లో ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ అనేది తీసుకుంటే హౌ మెనీ ఆఫ్ వీఆర్ హెల్దీ? ఆ క్వశ్చన్ వస్తే చాలా బాధ కూడా అనిపిస్తుంది. బికాస్ డాక్టర్స్ ఆర్ జస్ట్ ద టర్మినల్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. వి జస్ట్ లెర్న్. పేషెంట్ మన దగ్గరకు వస్తే వి రైట్ సమ్ మెడిసిన్, కానీ ఒక డాక్టర్ వెనకాల ఒక వ్యవస్థ అనేది చాలా గట్టిగా ఉంటే ఈ హెల్త్ కేర్ అనేది చాలా బలపడుతుందండి. మామూలుగా మీరు ఒక డాక్టర్ గానే కాకుండా సామాజిక సేవా రంగంలో కూడా ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇచ్చేసి, అంటే ఇంత చిన్న వయసులో అంటే మీకు ఇన్స్పిరేషన్గా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేశారు అంటే మీరు చేసే సేవ అంటే ఎలాంటి కార్యక్రమాలు చేశారు? ప్యూర్లీ మై మదర్ అండ్ ఫాదర్ అండి. Giving back to the society, they have taught us, and our schooling, for obvious reasons my schooling also, giving back to the society, because manam anta homo sapiens undi, we are a species, we are part of a big world. We are social beings, ante oka samajika animals manam, we are social animals. సమాజం లేకపోతే మనం లేము. డాక్టర్స్ మైనా, లాయర్స్ మైనా, పెద్ద పెద్ద ఆఫీసర్స్ మైనా, పెద్ద పెద్ద కార్పొరేట్స్ అయినా, ఫైనల్గా వీఆర్ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ, వీఆర్ పీపుల్. సో అట్లాంటప్పుడు మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ బాగుంటేనే మనం బాగుంటాం కదండి. మనం ఒక్కరమే బాగుండాలి అనుకున్నా మనం బాగుండలేము మన సొసైటీ బాగాలేకపోతే. సో గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐ థ్యాంక్ మై పేరెంట్స్ ఫర్ దట్ అండి. ఈవెన్ దో డాక్టర్ తప్ప ఎవరు హెల్ప్ చేయలేని పొజిషన్ అనమాట ఈ కోవిడ్. ఇలాంటి టైంలో మీరు 2 years నుండి ఎలాంటి సర్వీసెస్ చేశారు? బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఐ హ్యావ్ టు స్టాప్ మై ప్రొఫెషన్, సిట్ బ్యాక్ ఎట్ హోమ్, అమ్మో మా పేరెంట్స్కి ఎఫెక్ట్ అవుతుంది, నా చెల్లి పాపకి ఎఫెక్ట్ అవుతుంది, ఇలా ఆలోచిస్తే ఏ డాక్టర్ అయినా, ఏ స్టాఫ్ అయినా ఆలోచిస్తే కష్టం అండి, ఏ హెల్త్ కేర్ అయినా. అట్ దాట్ పీక్ మూమెంట్ ఆల్సో వీ వర్ అవైలబుల్ 24 hours అండి. అండ్ బికాస్ ఆఫ్ కోవిడ్ వి డిడ్ంట్ రేజ్ ఎనీ ఛార్జెస్. అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చింది కదా, ఇప్పుడు 100 ఉన్నది 1000 రూపాయలు. వీ ఎంటైర్ జనగాం అండి, టచ్ వుడ్ అందరూ బాగా వీ గేవ్ ఆర్ 24 hours సర్వీస్. అంటే మనకున్న పరిధి, హెల్ప్ అంటే ఇప్పుడు ఏదో అనుకుంటారు, కానీ ఎవరికున్న పరిధిలో వాళ్ళు వాట్ దే కెన్ కాంట్రిబ్యూట్ అనేది ఆలోచించాలి. చాలా ఎక్కువ చేస్తేనే చేసినట్టు కాదు, మనకున్న పరిధిలో మనం ఎంత చేసాం ఆ టైంలో ఎవ్రీబడి గేవ్ దర్ బెస్ట్ అండి. అంటే ముఖ్యంగా నిబ్బరంగా ఉండాలి కదా, అంటే వెళ్తే నాకు అంటుతుంది అనే ఆలోచన వస్తే కూడా అసలు మనం చేయలేం కదా. భయం పడకుండా నిబ్బరంగా ఎవరికైతే కావాలో, కోవిడ్ పాజిటివ్ వచ్చినా కూడా వాళ్ళకి బేసిక్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని గైడ్ చేసి వాళ్ళని పంపడము, అదంతా కూడా ఒక స్మాల్ సర్వీస్. మామూలుగా మీరు ఒక వరంగల్ జిల్లా వ్యవస్థాపకురాలు అయినా కూడా ఒక జనగాం జిల్లాలో వేగిన క్లినిక్ అని పెద్ద హాస్పిటల్, వేగిన హాస్పిటల్ ఇస్తున్నారు. ఇక్కడ జనగాం జిల్లా వాళ్ళు కానీ ఎందుకంటే ఇలాంటి సపోర్టింగ్ అంటే ఒక సింగిల్ ఉమెన్ గా, ఒక వరంగల్ రుద్రమగా మీరు ఇక్కడ మీరు ఉన్నారు, మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? జనగాం వాజ్ వెరీ వెల్కమింగ్ అండి. నేను వచ్చినప్పుడైతే ఐ జస్ట్ కేమ్ అలోన్, అప్పుడే వచ్చాను నేను. అప్పుడే నా డెలివరీ అయ్యి జస్ట్ ఇట్ వాస్ 21 days, నాకు అప్పుడే గవర్నమెంట్ జాబ్ వచ్చింది లక్కీగా. వెన్ ఐ కేమ్ పీపుల్ వర్ జనగాం ఈజ్ పార్ట్ ఆఫ్ వరంగల్ అండి. సో పీపుల్ వర్ వెరీ వెల్కమింగ్, వెరీ అంటే మేడం ఎవరో కొత్తగా వచ్చారు, ఏం చేస్తారో, పీపుల్ ట్రస్టెడ్ మీ. అండ్ నేను, మా హస్బెండ్ హీ వాజ్ స్టడీయింగ్, హీ వాజ్ ఇన్ ఖమ్మం, మై పేరెంట్స్, మై బ్రదర్, ఎవ్రీబడి వాజ్ ఇన్ వరంగల్. దే యూస్ టు కమ్ అండ్ గో, బట్ ఐ వాజ్ ఆల్ ఎలోన్. బట్ నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ అయితే తెప్పియలేదు. ఐ థ్యాంక్ ఆల్ మై పేషెంట్స్ హూ ట్రస్టెడ్ మీ అండ్ ఆల్ మై కొలీగ్స్ హూ సపోర్టెడ్ మీ. అండ్ జనగాం ఈజ్ సచ్ అ వెల్కమింగ్ ప్లేస్. మేడం, ఇప్పుడు వేగిన హాస్పిటల్స్ అనేది జనగాంలో ఒక ప్రసిద్ధ, అంటే ఈక్వల్ టు టెంపుల్ ఇక్కడ జనగాం వాస్తవులకి. అంటే ఈ హాస్పిటల్స్లో వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు మీరు? మా ఆలోచన మేఘన హాస్పిటల్ పెట్టినప్పుడు మా దీన్ని నడిపించే డైరెక్టర్ యాదగిరి, హీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ బ్రింగింగ్ ది కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్ టు జనగాం అండి. అంటే దో ఇట్ ఈస్ అ స్మాల్ టౌన్ అండ్ జనగాంకున్న మెయిన్ డ్రాబ్యాక్, డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ క్లోజర్ టు వరంగల్ అండ్ క్లోజర్ టు హైదరాబాద్. జనరల్గా పీపుల్ ఏంటి, కొంచెం ఏదన్నా ఎక్కువ ట్రీట్మెంట్ కావాలన్నా దే ఆప్ట్ ఫర్ హైదరాబాద్ ఆర్ వరంగల్.
కానీ అక్కడికి వెళ్ళకుండా అంటే వాళ్ళకి ఈ కోవిడ్ టైంలో ఇంకా ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ అయినా అక్కడ ఎక్స్పోజర్ అయినా అలాంటివి ఏవి ఇబ్బందులు కావద్దు, అక్కడి స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం ఇక్కడ ఇవ్వాలి అనే ఒక విజన్ ఉంది అతనికి. అండ్ లక్కీగా we both synced together and we sat and we discussed about what kind of world class treatment we can give in Janagaon in our own limitations. ఎందుకంటే జనగాం ఒక ఆరోగ్య వ్యవస్థగా బలపడడానికి ఇంకా దెర్ ఇస్ లిటిల్ స్కోప్. అంటే మనకంటూ ఒక బ్లడ్ బ్యాంక్ 24 hours అవైలబిలిటీ ఉండాలి, వెంటిలేటర్స్ ఉండాలి, ఇలాంటి కొన్ని టాప్ నాచ్ ట్రీట్మెంట్స్ ఇంకా జనగాంకి వచ్చేది ఉంది. బట్ స్టిల్ ఉన్న రిసోర్సెస్లో ఉన్న అవైలబిలిటీలో వాట్ బెస్ట్ వీ కెన్ గివ్. అంటే మీరు ఒకవేళ ఒక యుఎస్కి వెళ్ళినా, ఒక యూకే వెళ్ళినా, ఒక హైదరాబాద్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనకు ఒక ప్రోటోకాల్స్ ఉంటాయి కదా మెడికల్లో. సో ఫర్ దిస్ యూ హ్యావ్ టు ఫాలో దిస్. ఒక కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. అట్లీస్ట్ మా బెస్ట్ మేము దానికి అదేర్ అయ్యి వరల్డ్ క్లాస్ ప్రోటోకాల్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ చేయడానికి వీఆర్ ట్రయింగ్. అంటే ఇక్కడ ఏంటంటే కొంతమంది డాక్టర్స్, అంటే నేను ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు బీ అరగెంట్ దిస్ వే, కాకపోతే వీ ట్రై టు బెండ్ ఫర్ పీపుల్ కదా, కొంచెం వాళ్ళని ప్లీజ్ చేయడానికి, అయ్యో పాపం పేషెంట్ ఎందుకు బాధ పెట్టాలి అని వాళ్ళకి కొన్నిసార్లు బెండ్ అయ్యి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు. కానీ నేను వరంగల్ రుద్రమని కదా, అంటే ఐ ట్రై టు కన్విన్స్ పీపుల్. ఇట్స్ నాట్ దట్ ఐ సే నేను చెప్పిందే మీరు చెయ్యని కాదు, కానీ దిస్ ఇస్ వాట్ దిస్ ఇస్ వాట్ ద ప్రోటోకాల్ సేస్, దిస్ ఇస్ వాట్ ద ఎవిడెన్స్ సేస్. ఇలా చేస్తేనే మీకు బాగుంటుంది. మీరు అనుకున్న పద్ధతిలో టెంపరీగా మీకు ఇట్లా ఉండొచ్చు, బట్ లాంగ్ టర్మ్గా ఇట్లా ఉండకపోవచ్చు. వీ ఆల్వేస్ ఆఫర్ ఆప్షన్స్ అండి టు ద పేషెంట్స్. వీ నెవర్ ఫోర్స్ దెమ్. డెఫినెట్గా మేము వాళ్ళకి కొన్ని అవైలబుల్ ఆప్షన్స్ ఇస్తాము. దే కెన్ సెలెక్ట్ ఫ్రమ్ దెమ్. ఎండ్ ఆఫ్ ద డే ఇస్ దేర్ బాడీ, ఇట్స్ దేర్ చాయిస్, ఇట్స్ దేర్ ఒపీనియన్. బికాజ్ ఫైనాన్షియల్గా అన్నిసార్లు వాళ్ళు అన్నీ చేయలేకపోవచ్చు. బట్ స్టిల్ వీఆర్ ట్రయింగ్ టు గివ్ అవర్ బెస్ట్ అండి. ఇక్కడ మెయిన్గా ఇప్పుడు నేను గైనకాలజిస్ట్ని కాబట్టి అంటే స్త్రీకి సంబంధించిన అన్ని రకమైన ప్రాబ్లమ్స్, ముఖ్యంగా గర్భసంచి. ఇప్పుడు స్త్రీ పుట్టినప్పటి నుంచి తీసుకుందాం, అడాలసెంట్ అంటే మెచ్యూరిటీ ముందు కొంతమంది మెచ్యూర్ అవ్వరు, కొంతమంది అనీమియా ఉంటుంది, కొంతమంది మెచ్యూర్ అయిన తర్వాత బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, తర్వాత పీసీఓడి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, తర్వాత మళ్ళీ పెళ్ళి చేసుకోవాల్సిన వయసులో కొంతమందికి ప్రెగ్నెంట్ అవుతే ప్రెగ్నెంట్ డెలివరీస్ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళకి పిల్లలు అందకపోతే సంతానం ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేస్తున్నాము. తర్వాత మెనోపాజ్ క్లినిక్ కూడా వి రన్. మెనోపాజ్లో వాళ్ళకి బోన్స్ అన్నీ అరిగిపోవడము, వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ రావడము, వాటన్నిటికీ ట్రీట్మెంట్ ఇవ్వడం. ఓవరాల్ ఒక కంప్లీట్ ఉమెన్ హెల్త్ కేర్ లాగా మేము ఇంకా దీన్ని ఇంకా వీఆర్ అ గ్రోయింగ్ హాస్పిటల్ అండి. బట్ వీ హ్యావ్ విజన్, వీ హ్యావ్ బిగ్గర్ విజన్ అండ్ వీఆర్ going towards quality evidence based medicine towards women health అండి, complete women health. ఇంకొకటి ఏంటంటే మామూలుగా ఇప్పుడు స్త్రీ అంటే ఒక స్త్రీ ఇంకొక అమ్మాయికి జన్మనివ్వడానికి అంటే ఒక లేడీ అనగానే అబార్షన్స్ ఎక్కువ, అంటే అది ఆ కాలం పోయినా కూడా ఇప్పటికీ కూడా మన దగ్గర బేటీ బచావో బేటీ పడావో అనే కాన్సెప్ట్ నడుస్తుంది. అవును. అంటే స్త్రీలు ఇంకా అంత అనగారిపోయి ఉన్నారంటారా? అంటే ఇప్పుడు మీరు మామూలుగా మెడికల్ పరంగా చూస్తే ఇప్పటికీ కూడా మీ దగ్గర అలాంటి పేషెంట్స్ కానీ అలాంటి క్లయింట్స్ వస్తుంది? ఐ పిట్టి ద మెంటల్ స్టేట్ ఆఫ్ ఉమెన్ అండి అండ్ దేర్ హెల్ప్లెస్నెస్. ముఖ్యంగా వాళ్ళు ఏమీ చేయలేని స్టేట్లో వేర్ ఉమెన్ ఎప్పుడూ పెళ్ళి చేసుకోవాలి, పేరెంట్స్ డిసైడ్ చేస్తారు. ఉమెన్ ఎప్పుడూ ప్రెగ్నెంట్ అవ్వాలి, ఇన్లాస్ సోషల్ కమ్యూనిటీ డిసైడ్ చేస్తుంది. ఇన్లాస్ ప్రెషర్ కూడా ఏంటి అంటే కమ్యూనిటీగా ఇంకెప్పుడు అని అడుగుతారు. సరే, దెర్ ఈస్ ప్రెషర్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్. అంటే ఉమెన్ తన కోసం తను నిలబడి దిస్ ఇస్ మై బాడీ, దిస్ ఇస్ ఐ వాంట్, దిస్ ఇస్ అలా మాట్లాడితే ఉమెన్ షీఈ్ అరోగెంట్, లేకపోతే షీఈ్ మోర్ ఫెమినిస్ట్. ఇప్పుడు కొత్తగా ఈ వెస్టర్నైజేషన్ అంటున్నారు. నో, వీఆర్ టాకింగ్ అబౌట్ అవర్ ఓన్ రెస్పెక్ట్, అవర్ ఓన్ డిగ్నిటీ, అవర్ ఓన్ బాడీ. మనకంటూ కొన్ని చాయిసెస్ ఉండాలండి. దానికి అందుకే 18 to 21 years ఐ అప్రిషియేట్ ద గవర్నమెంట్ అండ్ వీ నీడ్ టు వెల్కమ్ ద డెసిషన్ ఆల్సో. ఒక 21 years వరకు ఒక డిగ్రీ అయిపోయే టైం, యూ విల్ బీ అవేర్ వాట్ యూ వాంట్, వాట్ యూ డోంట్ వాంట్. ఒక అమ్మాయి ఇప్పుడు పెళ్ళైపోతుంది, 1 year కూడా అవ్వదు, 3rd monthలో వాళ్ళ అత్త వస్తుంది, వాళ్ళ మదర్ వస్తుంది, వాళ్ళ హస్బెండ్ వస్తారు. ఇంకేమీ ప్రెగ్నెంట్ కావట్లేదు మేడం, మెడిసిన్ పెట్టండి. సో చాలా పించింగ్ ఉంటుందండి. అంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎన్వైర్న్మెంట్కి అడ్జస్ట్ అవ్వడానికే టైం పడుతుంది. వాళ్ళు ఎడ్యుకేషన్ మధ్యలో ఉంటారో, వాళ్ళకంటూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయో. డెఫినెట్గా 30 years లోపు పిల్లల్ని కనాలి, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ.
బట్ తన బాడీకి, తన థాట్స్కి తనకు కూడా రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు చూడండి, మనం ఉన్న మోడర్న్ వరల్డ్లో రెగ్యులర్గా పీరియడ్స్ అనేవి రావట్లేదు ఎవరికి. వీఆర్ చేంజింగ్, వీఆర్ ఇవాల్వింగ్. ఒకప్పుడు ఉమెన్ కిచెన్లో ఉండేది, నెల వచ్చినా ఓకే, షీ యూస్ టు మేనేజ్. వీఆర్ కమింగ్ అవుట్, వీఆర్ గోయింగ్ టు జాబ్స్, వీఆర్ బికమింగ్ పైలట్స్, వీఆర్ బికమింగ్ ఆస్ట్రోనాట్స్. సో మన బాడీ కూడా దానికి తగ్గట్టు చేంజ్ అవుతుంది. నెల ఖచ్చితంగా ఇవాళ 26th వస్తే 26కి డేట్ రాకపోతే 27th అత్త వీళ్ళు అందరూ వచ్చేస్తారు, మా అమ్మాయికి ఇంకా డేట్ రాలేదు, మా అమ్మాయికి ఇంకా డేట్ రాలేదు అంటారు. దట్ ఈస్ వెరీ అప్సెటింగ్. ఇప్పుడు మీరు బాత్రూమ్కి వెళ్తారు, ఐఎమ్ సారీ టు టాక్ దిస్, ఇఫ్ సంబడి సీస్ యూ ప్లీజ్ గో డూ యువర్ బాత్రూమ్ అంటే మనకు హౌ కెన్ వీ డూ దట్? ఇప్పుడు అట్లనే నీకు నెల రాలేదు అని అమ్మాయిని ఇంకా ప్రెషర్ చేస్తే అమ్మాయిలు ఏడుస్తూ ఉంటారు. పాపం వాళ్ళకి అసలు కాజ్ ఏంటి తెలియదు, చిన్న ఏజ్లో వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి ఎందుకు రావట్లేదో తెలియదు, అసలు రాకపోతే ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియదు. అమ్మాయిలకు చాలామందికి అంటే రాకపోతే ప్రెగ్నెన్సీయా అనే అవగాహన కూడా చాలామందికి ఉండదు. సో వీ షుడ్ స్టాప్ దిస్ ప్రెజరైంగ్ అండ్ వీ షుడ్ స్టాప్ దిస్ సోషల్ నార్మ్స్. అంటే అమ్మాయి పెళ్ళైన 1 yearలో ప్రెగ్నెంట్ అవ్వాలి, ఇంకో 1 yearలో ఇంకో ప్రెగ్నెన్సీ కావాలి, అందులో ఖచ్చితంగా ఒక అబ్బాయి ఉండాలి, కుదిరితే 2 అబ్బాయిలే ఉండాలి, 2 ఆపరేషన్లు అయినా సరే, 2 ఆపరేషన్స్లో అమ్మాయిలు పుడితే 3 ఆపరేషన్ అయినా సరే అబ్బాయి అయితే రావాలి. ఇలాంటి ఆలోచన విధానం అందరూ మార్చుకోవాలి. నిజంగా కూడా ఒక డాక్టర్గా మిమ్మల్ని కలుద్దామని వచ్చాను, కానీ అసలు చాలా ఇన్స్పిరేషన్ విషయాలు చెప్పారు. చూసారుగా, సామాజిక సేవా రంగంలో ముందుంటూ ఎన్నో సేవలు చేస్తూ వైద్య వృత్తిలో కూడా తనకు తానే అని చాటుకున్నారు డాక్టర్ ప్రీతి దయాల్ గారు. థ్యాంక్ యూ ప్రీతి గారు, మీరు మంచి విషయాలు మాకు ఎన్నో చెప్పారు. మరొకసారి వరంగల్ టీవీ నుండి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరో రుద్రమతో మళ్ళీ వారం కలుద్దాం.